పరశురాముడు ఎలా జన్మించాడో మీకు తెలుసా? పరశురాముడు ఒక తప్పు వలన మన భూమి మీద జన్మించాడు. గాది అనే ఒక మహారాజు ఉండేవాడు. ఆయనకి ఒక్కటే కుమార్తె. ఆమె పేరు సత్యవతి. ఆమె చాలా అందంగా ఉండేది. రుచికుడు అనే బ్రాహ్మణుడు సత్యవతిని చూసి ప్రేమలో పడిపోతాడు. రుచికుడు గాది దగ్గరకు వచ్చి, నేను మీ కుమార్తెను వివాహం చేసుకుంటాను అని అడగగా, అప్పుడు గాది, మా కుమార్తెను వివాహం చేసుకోవాలి అంటే కన్యాశుల్కం ఇవ్వాలి. ఒళ్ళంతా చంద్రకాంతి ఎలా ఉంటుందో అటువంటి తెల్లగా ఉండే గుర్రాలు కావాలి. ఆ గుర్రాలకు ఒక్క చెవి మాత్రమే నల్లగా ఉండే గుర్రాలు కావాలి. అవి కూడా 1000 గుర్రాలు ఇలాంటివి కావాలి. అప్పుడు రుచికుడు ఇంద్రుడికి కఠోరమైన తపస్సు చేయగా, ఇంద్రుడు తపస్సుకు మెచ్చి రుచికుడు అడిగినట్లు 1000 తెల్లటి గుర్రాలు, అలాగే ఆ గుర్రాలకి ఒక చెవి మాత్రమే నలుపు రంగులో ఉన్నటువంటివి ప్రసాదిస్తాడు. రుచికుడు ఆ గుర్రాలని గాదికి ఇచ్చి సత్యవతిని పెళ్లి చేసుకున్నాడు. సత్యవతికి ఎన్నాళ్ళైనను సంతానం అస్సలు కలగదు. అలాగే తన తల్లిదండ్రులకి ఆమె తప్ప ఇంకెవ్వరూ ఉండరు. అప్పుడు సత్యవతి తన మామ అయిన భృగు మహర్షి దగ్గరికి వెళ్లి, నాకు మరియు నా తల్లికి 2 మగపిల్లలు జన్మించాలి, నాకు బ్రాహ్మణుడు జన్మించాలి, నా తల్లికి క్షత్రియుడు జన్మించాలి అని కోరుకుంటుంది. అప్పుడు భృగు మహర్షి సరే అని 2 గిన్నెలను ఇస్తాడు. ఒక గిన్నెలో ఉన్న పాయసం తాగితే అతి పరాక్రమవంతుడు, అత్యంత శక్తివంతుడు, ఉగ్ర కోపం ఉన్నవాడు క్షత్రియుడు జన్మిస్తాడు. అందుకే ఈ గిన్నెని నీ తల్లికి ఇవ్వు. ఇంకొక గిన్నెలో ఉన్న పాయసం నువ్వు తాగు, అపార జ్ఞాని బ్రాహ్మణుడు పుడతాడు. ఆ తరువాత నువ్వు వెళ్లి మేడి చెట్టును కౌకిలించుకో, మీ అమ్మ రావి చెట్టుని కౌకిలించుకోమని చెప్పు. ఇలా చేస్తే మీరు అనుకున్న వారు మీకు తప్పక జన్మిస్తారు అని చెబుతాడు. వెంటనే సత్యవతి దేవి ఎంతో సంతోషంతో తన అమ్మకి కబురు పెడుతుంది. అని ఆ సంతోషంలో ఏ గిన్నెలో ఉన్న పాయసం ఎవరు తాగాలి, ఎవరు ఏ చెట్టును కౌకిలించుకోవాలి అనేది మర్చిపోతుంది. అలా గిన్నెలు మారిపోయి ఒకరు త్రాగవలసిన పాయసం ఇంకొకరు త్రాగుతారు. ఒక చెట్టును కౌకిలించుకోవలసింది ఇంకొక చెట్టును కౌకిలించుకుంటారు. అలా కొన్ని రోజుల తర్వాత 2 గర్భవతులు అవుతారు. అని సత్యవతి దేవి మదిలో తప్పు చేశానేమో అని సందేహంతో తన మామ భృగు మహర్షి దగ్గరికి వెళ్లి జరిగింది చెబుతుంది. అయ్యో, ఎందుకమ్మా ఇంత పెద్ద తప్పు చేశావు అని భృగు మహర్షి బాధపడతాడు. సత్యవతి దేవి ఏడుస్తూ నాకు అపార జ్ఞానే కావాలి అని వేడుకుంటుంది. సరే, నా దగ్గర ఒక ఉపాయం ఉంది అమ్మా. నీకు బ్రహ్మ జ్ఞాని అయిన జమదగ్ని అనే ఋషి పుడతాడు. తరువాత ఆ జమదగ్నికి ఈ పరాక్రమవంతుడు క్షత్రియుడు పుడతాడు అని వరం ఇస్తాడు. అలా కొన్ని నెలల తర్వాత సత్యవతికి జమదగ్ని పుడతాడు. జమదగ్ని రేణుకాదేవిని వివాహం చేసుకున్నాడు. వీళ్ళకి మొత్తం 4 కుమారులు జన్మిస్తారు. చివరిగా పుట్టిన ఒక కుమారుడు చిన్నవాడు. అతనికి భార్గవరామ అని నామకరణం చేస్తాడు. ఈ రాముడు ఎవరో కాదు, మన పరశురాముడే. ఈ పరశురాముడు తన అన్నలని అలాగే తన తల్లినే చంపేశాడు అని మీకు తెలుసా? తెలుసుకోవాలి అంటే మన ఛానల్లో పెద్ద వీడియో చేశాం, మిస్ అవ్వకుండా చూసేయండి. అందరూ చెప్పండి, హర హర మహాదేవ, శంభో శంకర.